పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి, సుల్తానాబాద్, ఎలిగేడు, ఓదెల 4 మండలాల్లో 3వ విడత లోకల్ బాడీ ఎలక్షన్స్ సందర్భంగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సుల్తానాబాద్ మండలానికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ రిసెప్షన్ కౌంటర్ను ఏర్పాటు చేసి పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని అందజేశారు అధికారులు. పోలింగ్ సామాగ్రి బ్యాలెట్ బాక్సులతో పోలింగ్ సిబ్బంది వాహనాల్లో గ్రామాలకు తరలి వెళ్లారు. జిల్లా కలెక్టర్ కోఎస్ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ వేణు, పలువురు అధికారులు డిస్ట్రిబ్యూటర్ సెంటర్ను సందర్శించి పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. సుల్తానాబాద్ మండలంలో 27 గ్రామాలకు గాను 3 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 24 గ్రామాలకు సర్పంచ్ ఎన్నిక కావాల్సి ఉంది. 246 వార్డులకు గాను 77 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాలకు పోలింగ్ జరగనుంది. 550 మంది పోలింగ్ సిబ్బంది, 200 మంది పోలీస్ సిబ్బంది, 1000 మంది సిబ్బందితో ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు ఎంపీడీఓ దివ్య సుదర్శన్ రావు. పోలింగ్ సజావుగా సాగేందుకు ఆ గ్రామాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. మండలంలో 27 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 27 గ్రామ పంచాయతీలకు గాను 246 వార్డులు ఉన్నాయి. 27 గ్రామ పంచాయతీల్లో 3 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లు ఏకగ్రీవమైనవి. 24 గ్రామ పంచాయతీలకు సర్పంచ్లకు ఎన్నికలు కావాల్సి ఉన్నాయి. అలాగే 246 వార్డులకు గాను 77 వార్డులు యునానిమస్ అని, మిగతా వాటికి కూడా ఈరోజు రేపు ఉదయం 7 గంటల నుండి ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల కోసం అన్ని రకాలుగా పటిష్టంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం ఎన్నికల లోపల 550 మంది పోలింగ్ సిబ్బంది, 200 మంది వరకు పోలీస్ సిబ్బంది, అలాగే కౌంటర్స్, డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్లలో కూడా 150 వరకు సిబ్బందిని, మొత్తం 1000 మంది సిబ్బందితోటి కూడా ఎన్నికలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అన్ని పోలింగ్ సిబ్బంది అందరూ కూడా సంబంధిత మెటీరియల్తో ఈరోజు వారి కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు వెళ్ళడం జరిగింది. మొత్తం 20 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటు పోలీస్ ఎస్కార్ట్ కూడా వెళ్తున్నది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ 2 అవర్స్ ఒకసారి రిజల్ట్ కూడా, ఓటింగ్ శాతం కూడా ఎప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది. 7 గంటల నుండి 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. అలాగే 2 గంటలకు కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరుగుతుంది. ఉప సర్పంచ్ ఎన్నికతోటి ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి అవుతుంది. ఏమైనా సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి సార్? ఏమన్నా దాదాపు మన దగ్గర సమస్యాత్మకమైన గ్రామాలు ఏవి కూడా లేవు. 1-2 గ్రామాలు కొంత పోలీసు వారి దృష్టిలో ఉంటే అక్కడ అదనపు బలగాలను కూడా పోలీస్ శాఖ వారిచే నియమించడం జరిగింది. లోకల్ బాడీ ఎలక్షన్లో పోలీసులు సమర్థవంతంగా పనిచేసి కమిషనరేట్ జోన్లోనే మంచి గుర్తింపు తీసుకురావాలన్నారు డీసీపీ బుక్యా రామరెడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో 3వ విడత లోకల్ బాడీ ఎలక్షన్స్ సందర్భంగా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పోలింగ్ బందోబస్తుకు విచ్చేసిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఎన్నికలపై అవగాహన కల్పించారు డీసీపీ రామరెడ్డి. 27 గ్రామాల్లో చివరి విడత సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు 30 యాక్ట్, అలాగే 144 సెక్షన్ విధించామన్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించినప్పటి నుండి ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తయ్యే వరకు పోలీసులు శక్తి వంచన లేకుండా పనిచేయాలన్నారు డీసీపీ రామరెడ్డి, ఏసీపీ కృష్ణ. సింగిల్ ఇన్సిడెంట్ లేకుండా మీరు మీ 4 మెంబర్స్ కంటే ఎక్కువగా మన 200 మీటర్ లోపల రారాదు. బయట కూడా వాళ్ళు 4 మెంబర్స్ కంటే ఎక్కువ ఉండరాదు. ఎందుకంటే సెక్షన్ 144 ఉంది, 30 పోలీస్ యాక్ట్ ఉంది. కాబట్టి మీరు దాంట్లో మాత్రం అందరూ ఉక్కుపాదం మోపి ఈ 2 పాయింట్స్ స్ట్రిక్ట్గా చూడాలి. ఆర్ఓ గారు పిలిచిన ఎంబటే అక్కడున్న స్టాటిక్ ఆఫీసర్ పిలిచిన క్షణంలోనే వెళ్ళాలి. పిలవకుండా మనం లోపలికి వెళ్ళడానికి లేదు. అర్థమైంది కదా అందరికీ? ఫస్ట్ ఫేజ్ మేమైతే ఎట్లా ఎక్స్పెక్ట్ చేసినామో దానికి అనుకూలంగా అందరూ సమర్థవంతంగా పనిచేసి మన పెద్దపల్లి జోన్కు సమర్థులైన ఆఫీసర్లు ఉన్నారని మీరు నిరూపిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. సరే, సంతోషం. అందరూ బాగా చేశారు. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి క్విజ్ అలాగే సరే, 12 మీటర్ల తర్వాత కూడా మనుషులే ఉండదు. 100 రుణాల మధ్యలో కూడా ఎవరు ఉండద్దు.
100 మీటర్ల దగ్గర మనోళ్ళు ఉంటారు, అది దాటి మనిషి రావద్దు, ఒక ఓటర్ తప్ప. పెద్దపల్లి గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ తండ్రి అంతటి రాజలింగు గుండెపోటుతో కన్నుమూశారు. అంతటి రాజలింగు పార్థివ దేహానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుతో పాటు పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించి అన్నయ్యగౌడ్ కుటుంబాన్ని పరామర్శించారు. మాజీ సర్పంచ్ గరిగె మధునయ్య సర్పంచ్గా పనిచేసిన సమయంలో అంతటి రాజలింగు వార్డు సభ్యుడిగా, ఉప సర్పంచ్గా 11 సంవత్సరాల పాటు ప్రజాప్రతినిధిగా, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా మంచి పేరుంది. ఆయన మృతితో సుల్తానాబాద్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో రాజీవ్ రహదారిపై ప్రయాణిస్తున్న ఓ లారీ డివైడర్పైకి దూసుకెళ్లింది. రామగుండం నుండి హైదరాబాద్కు వెళ్తున్న కాంక్రీట్ మిక్సర్ వాహనం సుల్తానాబాద్లోని శాస్త్రనగర్ సమీపంలో పొగమంచు కారణంగా ముందు వెళ్తున్న కారును తప్పించబోయి ఒకసారిగా డివైడర్పైకి దూసుకెళ్లింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని హైవే రోడ్డుపై వాహనాలు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.